జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. న్యూమరాలజీ మీ అందరికీ తెలుసు, నేను న్యూమరాలజీ చూస్తానని. ఆస్ట్రాలజీ, తర్వాత వాస్తు, తర్వాత ముహూర్తాలు, ప్రతిదీ కూడా నేను ఈ రకంగా చూసి చెప్తానని తెలుసు. అలాగే మీకు ఇందులో ఫస్ట్ తారీఖుల గురించి, అమావాస్యల గురించి, వీటి గురించి కూడా నేను చెప్తూ వెళ్తున్నాను. అయితే న్యూమరాలజీలో ఈ మధ్యకాలంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే గత ఇంచుమించుగా 2 సంవత్సరాలుగా బాగా ఎక్కువగా వినిపించేది ఏంటి అని అంటే, న్యూమరాలజీలో కొన్ని డేట్ల వలన, డేట్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారని, కొన్ని డేట్లలో పుట్టిన వాళ్ళకి ఈ నష్టాలు జరుగుతాయి అని, ఇన్ని కోట్లు లాభం వస్తుందని ఇలాగా చెబుతున్నారు. దాని గురించి అడుగుతున్నారు. ఎప్పుడు చేద్దాం అనుకుంటానే నాకు ఇది అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో మీకు వచ్చేటప్పటికి ఏంటంటే, మీకు ఇక్కడ నుంచి 9 గ్రహాల్లో పుట్టిన వాళ్ళు, అంటే ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే 9 డేట్లలోనే పుట్టాలి. అంటే 1 నుంచి 9 వరకు వచ్చే డేట్లలోనే పుట్టాలి. అలాగే 12 రాసుల్లోనే పుట్టాలి. అలాగే మీకు 27 నక్షత్రాల్లోనే పుట్టాలి ఎవరైనా సరే. అలాగే 7 రోజుల్లోనే పుట్టాలి కదా. మన లెక్కల్లో ఇందులో మనం ఎలాగ ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ రకంగా ఏ నెలలు కలిసి వస్తాయి ఏంటి అన్నది మీకు నేను చెప్పుకుంటూ వెళ్తాను. సరే, మీకు వచ్చేటప్పటికి రేపు ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకోండి. అలాగే మీకు పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే, పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా మంచి ప్రోడక్ట్స్ అనేవి ఇస్తున్నారు. అలాగే మీకు చూడండి, నేను చేతికి పెట్టుకున్నాను కదా ఈ బ్యాండ్లు చాలామంది తెప్పించుకుంటున్నారు. దీని గురించి మీరే మాకు ఒక రకంగా చెప్పాలంటే, అమ్మ ఇలా ఉందమ్మా, అలా ఉందమ్మా మేము పెట్టుకున్నాక అనేసి మీరే చెప్తున్నారు. నేను మీకేం చెప్పక్కర్లేదు. భగవంతుడి దయ వల్ల మనం ఏది చెప్పినా ఏం చేసినా ఉపయోగపడాలి, ఓకేనా. ఇలాగా కాబట్టి ఏం కావాలనుకున్నా వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అయితే ఏంటి అని అంటే, ఇప్పుడు 1వ తారీఖున పుట్టారు అని అనుకోండి. 1వ తారీఖున పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు వచ్చేటప్పటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేసి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు అని అంటే, నేను ఆలోచించింది, నేను చూసింది, నేను ఒక రకంగా చెప్పాలంటే పరిశీలిస్తేనే తప్ప, నేను ప్రతిదీ కూడా పరిశీలించుకున్న తర్వాతే నేను చెప్పడం మొదలుపెట్టాను తప్ప, లేకపోతే నేను చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు 1కి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు, 2కి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు అన్నది చెప్పేటప్పుడు మనం ఏం చేసుకుంటానంటే, నేను ఇక్కడ మీకు డేట్లు, వాళ్ళ నక్షత్రాలు, తర్వాత వాళ్ళ రాసులు, తర్వాత వాళ్ళు పుట్టిన రోజులు, వీటన్నిటిని చూసుకుని నేను చెప్పడం అనేది ఉంటుంది. అంతేగాని ఒక డేట్లో పుట్టారు వీళ్ళు ఎలా ఉంటారు, ఒక డేట్లో పుట్టారు ఇలా ఉంటారు అనేసి చెప్పడం అనేది ఉండదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అంత కరెక్ట్గా లెక్క అనేది రావట్లేదు. కానీ మీకు ఇందులో కొన్ని ఉంటాయండి. భగవంతుణ్ణి పట్టుకుంటే కొన్ని దోషాలు పోతాయి, కొన్ని అదృష్టాలు వస్తాయి. ఇంకొకటి గ్రహించాల్సింది ఏంటంటే, ఏ డేట్లో పుట్టిన వాళ్ళైనా సరే, ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుట్టిన వాళ్ళకైనా సరే, ఎంత మంచి నక్షత్రం, చాలామంది ఏమంటారంటే చాలా మంచి నక్షత్రంలో పుట్టాడమ్మా, చాలా మంచి డేట్లో పుట్టాడమ్మా అనేసి అంటారు. ఎంత ఇదైనా సరే, ఎందుకని అంటే ఎంత మంచి నక్షత్రం అయినా కొంతమందికి అది చెడు నక్షత్రం అవుతుంది, ఎంత మంచి డేట్ అయినా అది కొంతమందికి చెడు డేట్ అవుతుంది. ఇలా ఉంటాయి అన్నమాట. ఇది పరిశీలించడం అనేది మానేశారు. అలాగే మీకు చూడండి, విషమైనా కొన్నిట్లకి పనిచేస్తుంది కదా. హెల్త్ విషయంలో మీకు తెలుసున్నదే కదా. కొన్ని విరుగుడికి విషాన్నే ఎక్కిస్తారు కదా. ఇదంతా మనకు తెలిసిన విషయం. అలాగే వీటిలో కూడా ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అని అంటే, చాలామంది ఈజీగా చెప్పేస్తున్నారు. ఇది చాలా 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 పెద్ద సబ్జెక్టు. దీన్ని గనక మనం పట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది జీవితం. అంటే ఒక్కట్లనే నేను దీన్ని పట్టుకోమంటలా. ఇటు ఆస్ట్రాలజీ, ఇటు న్యూమరాలజీ, వాస్తు, ఫోన్ నెంబర్స్, ఈ ముహూర్తాలు, వీటిలన్నిటినీ మనం గనక పట్టుకుంటే మన జీవితం ఈజీగా నడుస్తుంది అనేసి చెప్తున్నా.
అయితే ఇందులో ఏంటంటే ఏ నెలలు కలిసి వస్తాయి, అలాగే ఇందులోనే ఫస్ట్ ఈ 9 గ్రహాల్లో పుట్టిన వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఎలా ఉండాలి అన్నది, అలాగే పేరు రాస్తారు కదండి, పేరు రాసేటప్పుడు ఎలా రాయాలి ఇవన్నీ కూడా, అలాగే మన పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి అన్నది కూడా మీకు నేను ఒక్కొక్క వీడియో కింద చేసుకుంటూ 5వ తారీఖు 5, తర్వాత 14, తర్వాత 23 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి జనవరి నెల చాలా బాగా కలిసి వస్తుంది. జనవరి కలిసి వస్తుంది, ఫిబ్రవరి కలిసి వస్తుంది, తర్వాత ఏప్రిల్ కలిసి వస్తుంది, తర్వాత మీకు జూన్ కలిసి వస్తుంది, జూలై కలిసి వస్తుంది, తర్వాత మళ్ళీ 9 సెప్టెంబర్ నెల కలిసి వస్తుంది, తర్వాత మళ్ళీ 10వ నెల అక్టోబర్ కలిసి వస్తుంది, తర్వాత మీకు నవంబర్ కలిసి వస్తుంది. ఈ నెలల్లో గనక వీళ్ళు ఏ పని చేసినా మ్యాక్సిమం చాలా మట్టుకి కలిసి వస్తుంది. అందులోనూ 5కు సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి మంచి తెలివితేటలు, వ్యాపారం చేసే లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం సవ్యంగా తీసుకువెళ్ళాలి, నప్పేటట్టుగా తీసుకెళ్ళాలి, నప్పే ముహూర్తాల్లో తీసుకెళ్ళాలి, నప్పే దిశలో పెట్టుకోవాలి. అప్పుడే వీళ్ళు వ్యాపారం చేసి బ్రహ్మాండంగా సంపాదించడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు 5కి, 14కి, 23కి 23 పుట్టిన వాళ్ళకి ఈ నెలలు చాలా బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీరు చక్కటి అదృష్టం పొందుతారని ఒక్కొక్క డేట్ని గురించి కూడా నేను చెప్పుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వృత్తి వ్యాపారం చెయ్యాలండి. చెయ్యకుండా ఉంటే మనకి జీవితం అనేది గడవదు. కాబట్టి చెయ్యాలి అని అంటే కలిసి వచ్చే దినాల్లో మొదలు పెడితే కలిసి వస్తుంది. కలిసి రాని మనకి యాంటీ గ్రహాల్లో, యాంటీ తిథుల్లో, యాంటీ దిశల్లో కనుక స్టార్ట్ చేసినట్టయితే, మనం నప్పని ముహూర్తంలో కనుక స్టార్ట్ చేసినట్టయితే కలిసి రాదు. అక్కడ వ్యాపారం కుప్ప కూలిపోవడం అనేది ఉంటుంది. దానివల్ల కుటుంబం కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి ఒక సంస్థ కింద మారాలి అని అంటే కనుక చక్కటి ముహూర్తాలని, చక్కటి డేట్లని ఎన్నుకోవాలి. అలాగే ఫోన్ నెంబర్లు కూడా ఈ ఎన్నుకుంటాం వల్లే వాళ్ళ జీవితం సుఖంగా, సంతోషంగా, తనతో పాటు తన ఫ్యామిలీని కూడా చక్కగా తీసుకెళ్ళడం అనేది ఉంటుంది. అయితే ఇంతవరకు ఓకే, సరే ఇవన్నీ చెబుతున్నారు కదమ్మా, మరి ఇవన్నీ చేస్తే సరిపోతాయి అంటే దీనికే అదృష్టం అనేది తోడవ్వాలి. అదృష్టం ఎలా తోడవుతుంది అని అంటే చూడండి, మనం 1వ తారీఖులు 12 నెలలకి 12 1వ తారీఖులు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నెల మనకి కలిసి రాదు, 1వ తారీఖు చేస్తున్నాం, భగవంతుడు ఆరాధన చేసుకుంటున్నాం. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఓహో వీడికి ఇంత నష్టాన్ని ఇవ్వాలి కాదు, కాబట్టి వీడు నన్ను ఆరాధించాడు, అమ్మని ఆరాధించాడు, కాబట్టి వీడికి ఇంత నష్టంతో తీసేద్దాం అనేసి భగవంతుడు ఇక్కడ మనకి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మనకి ఈ రకంగా మనం చేసుకుంటూ మనకి కలిసి వచ్చిన దాంట్లోంచి కొద్దో గొప్ప ఎవరికొకళ్ళకి సాయం చేయాలి. అంటే భగవంతుడు ఆరాధన చేసుకుంటూ గోసేవ లేని వాళ్ళకి, తర్వాత ఎవరికొకళ్ళకి, పక్షులకి, వీళ్ళకి వాళ్ళకి, మనం గృహస్థుల కింద ఉన్నాం కాబట్టి గురువుల్ని ఆరాధించాలి. అంటే గురువులకి ఎంతో కొంత, పీఠాలకి వాటికి ఎంతో కొంత ఇవ్వడం, తర్వాత గో సంరక్షణలకి ఇవ్వడం, తర్వాత ఎవరైనా లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడం, ఇలాగ అన్నదానానికి కట్టడం, ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది అంటే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా, ఏమాత్రం ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా వాటిని భగవంతుడు తప్పించి బ్యాలెన్స్ చేసి, వీడి మనసు ఇలా ఉంది కదా, వీడికి నేను ఇవ్వాలి, ఇస్తేనే కదా వీడు అందరికీ పెడుతున్నాడు అనేసి భగవంతుడు మనకి ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారని. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు ఈ నెంబర్లు ఎలాగా, ఈ నెంబర్లు ఎలాగా అనేసి. అంటే కొంతమంది మోసపోతున్నారు కాబట్టి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు చూడండి, మీరు గమనించండి, మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.